ఆరోగ్యంగా కూడాను మనం చావచ్చు అనే విషయం ప్రకృతిలో సహజమైంది యాక్చువల్. అంటే చావుకు ఈ రోగం కారణం అని చెప్పుకునే దుస్థితికి మానవ జాతి దిగజారిపోయింది గడిచిన 100 సంవత్సరాలు. ముందు ఈ పరిస్థితి ఉండేది కాదు. జస్ట్ 100 years బ్యాక్. తేడా ఏమైందంటే మొత్తం వాణిజ్యీకరణం అయిపోయిందనమాట. ఇంక్లూడింగ్ మెడిసిన్ బికేమ్ కమాడిటీ. వైద్యులుగా ఉండకుండా ఈ కంపెనీల ఏజెంట్లుగా మారిపోయారు. అంటే వ్యవస్థితంగా విజ్ఞానాన్ని వక్రించుకుంటూ గడిచిన 50 సంవత్సరాల్లో చివరికి హెల్త్ ఇండస్ట్రీ అని పేరు పెట్టుకున్నారు. అంటే మీకు హెల్త్ లేదు, మేము ఇస్తూ ఉంటాము, అంటే మీకు ఉపశమనం ఇస్తూ ఉంటాము. ఎంత విపర్యాసం చూసారా? వాళ్ళు నిజంగా ఆరోగ్యం ఇవ్వట్లేదు, మీ అనారోగ్యాన్ని మేనేజ్ చేస్తాము, అదే హెల్త్ ఇండస్ట్రీ అనే ఒక పెద్ద కాన్సెప్ట్ను ఈ వెస్ట్రన్ స్టేట్స్ అందరి మీద రుద్దడం మొదలుపెట్టాయి. ఇప్పుడు ప్రపంచమంతా అక్కడ ఏది జరిగితే ఇక్కడ అన్ని చోట్ల జరగాలి అనేట్టు జరిగింది. ఇది చాలా మర్మంగా ఈ వాణిజ్యీకరణం చేసిన మోసం. అంటే అమెరికాలో ఎవరు ఏం చేస్తున్నారో అది అన్ని చోట్ల అందరూ చేయగలగాలి అనే ఒక స్థితిని, మనస్థితిని నిర్మాణం చేశారు. అక్కడ వాళ్ళు కార్లు నడుపుతున్నారంటే మనం ఆ కార్లు నడపాలి, అక్కడ వాళ్ళు పిజ్జాలు తింటున్నారంటే ఇక్కడ మనం పిజ్జాలు తినాలి, అక్కడ వాళ్ళు సినిమాలు ఆ రకంగా చూస్తున్నారంటే అదే రకంగా ఇక్కడ చేసుకోవాలి. సో వాళ్ళు చేసింది మనం అందరం చేయాలి, మొత్తం ప్రపంచం అంతా చేయాలి. దానికి మధ్యలో దే హ్యావ్ గాట్ ఆల్ దీస్ కంపెనీస్ విచ్ కెన్ మేక్ దిస్ హ్యాపెన్. వాళ్ళు చక్కెర తింటే మనం చక్కెర తినాలి, వాళ్ళు కాఫీలు తాగితే మనం కాఫీలు తాగాలి. ఇప్పుడు మొత్తం ప్రపంచమంతా కాఫీలు టీలు తాగుతున్నారు. ఎందుకు? ఈ పెద్ద కంపెనీలు కాఫీని టీని సెంట్రలైజ్డ్గా అమ్మేదానికే అన్ని వ్యవస్థ చేసి కూర్చుంటున్నారు. అంటే ప్రపంచంలో ఉన్న కొండ చర్యలన్నింటినీ, అడవుల్ని నాశనం చేసి కాఫీ టీలు ఎస్టేట్లు చేశారు, పెద్ద పెద్ద ప్రమాణం. అంటే అంత పెద్ద ప్రమాణంలో కాఫీని టీని ఉత్పాదన చేస్తున్నప్పుడు మొత్తం ప్రపంచమంతా కాఫీలు టీలు తాగాలి. సో ఎప్పుడైతే ఈ కేంద్రీకృతం అయింది, మొత్తం ప్రపంచంలో ఉన్న వైవిధ్యమైన ఆహార పదార్థాలు, ఆహార పద్ధతులు నాశనం కావడం మొదలుపెట్టాయి. సో మొత్తం వ్యవస్థని వీళ్ళు ఈ కేంద్రీకృత పద్ధతి ద్వారా తమ చేతుల్లోకి తీసేసుకున్నారు. ఎప్పుడైతే ఈ విషయం జరిగింది, సైన్స్గా లేకుండా ఈ కంపెనీల లాభాశక్తికి ఏం కావాలో అది చెప్పటం దీన్నే సైన్స్ అని చెప్పటం మొదలుపెట్టారు. దాంట్లో ముఖ్య భాగం, అతి భయంకరమైన సత్యం, తల్లి పాలు పిల్లకు పరిపూర్ణ ఆహారం అయితే వీళ్ళు తయారు చేసే పాలు పరిపూర్ణ ఆహారం అని విజ్ఞాన పుస్తకాల్లో రాయడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ప్రపంచమంతా ఈ కృతక పాలను తమ పిల్లల నోట్లోకి వేయడం మొదలుపెట్టారో అప్పుడే ప్రకృతికి దూరంగా కావడం మొదలుపెట్టాము. ఆ పరిమాణం పెద్దది కావటం వల్ల పరిణామం కూడా చాలా పెద్ద వ్యవస్థలో దారిపోయింది. దాంతో మానవ జాతిలో హార్మోన్ అసమతులనం మొదలైంది. హార్మోన్ అసమతులనం మొదలవటం అంటే మన జీవ రసాయనిక క్రియల అంతర్జాలాన్ని పూర్తిగా అల్లాడించేసామన్నమాట. అంటే ఇప్పుడు ఆడవాళ్ళల్లో మూతి మీద మీసాలు రావడం మొదలుపెట్టి ముట్టు కావటం అస్తవ్యస్తమైపోయింది. దానికి తోడి గర్భకోశంలో గడ్డలు, స్తనంలో గడ్డలు, అండాణువులు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఆ ముట్టు కార్యక్రమం ప్రకృతి పరంగా 28 రోజులకు కావలసిన ఋతుక్రమం మొత్తం చెడిపోవటం, మానవ జాతి, స్త్రీ జాతిలో ఎంత ఇబ్బంది మొదలయ్యాయంటే గడిచిన 40 సంవత్సరాల్లో
చెప్పలేనన్ని రోగాలు దాని నుంచి పుట్టుకొచ్చాయి. ఇటువైపు మగవాళ్ళల్లో నరాల దౌర్బల్యం, ఆ ప్రోస్టేట్ గ్లాండ్, ఎడ్రినల్స్, ఈ అసమతులనం వల్ల వీర్య కణాలు నశించడం మొదలుపెట్టేసి, ఎప్పుడైతే వీర్య కణాలు నశించిపోయాయో ఆ టెస్టోస్టిరోన్ లెవెల్స్ ఏరుపేరు కావడం మొదలుపెట్టి. ఎందుకైంది ఇదంతా? ఒక్క చిన్న తప్పు వల్ల. పాలు మానవ జాతి యథేచ్ఛగా మంచిది అని ఈ వెస్ట్రన్ కంపెనీస్ అందరినీ నమ్మించి దొరకని పాలను కృతకంగా తయారు చేసి దొరికేట్టు చేసి అదే మంచి ఆహారం అని చెప్పుకొని పాలు పౌష్టికాహారం అని విజ్ఞాన పుస్తకాల్లో వ్రాయించుకొని కంపెనీలు అందరినీ దగా చేశాయి. అంటే సైంటిస్టులు, విజ్ఞానపు టీచర్లు, విశ్వవిద్యానిలయాలు ఏ ఒక్కరూ ఈ మాటని ప్రశ్నించలేని స్థితికి మనల్ని మనం దిగజార్చుకున్నాం. ఏ ఒక్కరూ లేచి నించొని పాలు తాగకూడదు అని చెప్పేదానికి వీలు లేని స్థితిని నిర్మించుకున్నాము. ఇది అతి భయంకరమైన కటు సత్యం. అంటే నేను చెప్పొచ్చింది ఏమిటంటే, గడిచిన 25 సంవత్సరాలుగా గట్టిగా నుంచొని అందరి ముందు పాలు తాగటం ఆపు చేస్తే, మనం పాలు ఒక చుక్క నోట్లోకి పోకుండా ఉంటే మానవ జాతికి నెక్స్ట్ 6 మంత్స్లో సగానికి సగం రోగాలు మానవ జాతిలో ఉన్నవి మాయమైపోతాయి. Completely you can close half the hospitals. Half the hospitals in the world can be closed down if we do not touch milk. కానీ ఎవ్వరికీ ఈ మాట రుచించదు. No one agrees with me. బట్ నిజం ఇంతే. ఎందుకంటే గడిచిన 50 సంవత్సరాలలో అందరూ పాలకు అలవాటు పడ్డారు, ఒక రూపంలో కాకపోతే ఇంకొక రూపంలో. అంటే మన అలవాట్లను ఈ పెద్ద పెద్ద కంపెనీలు నిర్ధారించడం మొదలుపెట్టాయి. ఆ కోవలోనే వరి బియ్యం, గోధుమలు, కృతకమైన గుడ్లు, కోళ్ళు, మాంసము, ఇవన్నీ పెద్ద పెద్ద ప్రమాణంలో కృతకంగా తయారు చేసి ఇదే ఆహారము అని నమ్మించేశారు మనకి. దానిల వల్లనే ఈ రోగాలన్నీ వస్తున్నాయని ఎవరు కనెక్ట్ చేసి చెప్పట్లేదు. అంటే ఇంక నిజమైన ఆహారం మరుగుపడిపోయింది. సో ఈ ప్రజ్ఞ అంటే మనం ఇప్పుడంతా తింటున్నది నిజమైన ఆహారం కాదు. నిజమైన ఆహారం మానవ జాతికి ఏదో ఉంది వేరేది అనే ఒక చర్చ మానవ జాతిలో జరగాలి. ఆ చర్చ జరిగేదానికి వీలు లేకుండా ఈ కంపెనీలు అందరినీ వేరే వైపు మళ్ళించాయి. ఏదో ఒకటి తినండి, ఏదైనా రోగాలు వస్తే ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకోండి, ఇదే మీ లైఫ్. ఇంకా లేనిపోని రీసెర్చ్లన్నీ చేసుకుంటూ కూర్చున్నారు. ఆల్జైమర్స్ ఎందుకు వస్తుంది, పార్కిన్సన్స్ ఎందుకు వస్తుంది, డయాబెటీస్ ఎందుకు వస్తుంది, క్యాన్సర్ ఎందుకు వస్తుంది అని లేనిపోని రీసెర్చ్లు చేస్తున్నారు. ఇక్కడ ఎంత రీసెర్చ్ చేశారంటే దేర్ ఈజ్ సో మచ్. గ్రంథాలయాలు చాలట్లేదు వీళ్ళు చేసిన రీసెర్చ్ని పుస్తకాల్లో రాసేదానికి. బట్ ఇదంతా మాయా, దాంట్లో ఏమీ లేదు నిజం. ఎందుకంటే ఈ రోగాలన్నీ మానవ జాతికి రావాల్సిన రోగాలు కూడా కాదు. అంటే మనం నిజమైన జీవన క్రమాన్ని ఇన్ని రోజులు పరిశోధన చేసి మన జీవితాల్లో అనుష్ఠానం చేసుకొని ఉంటే, అంటే మనం చేయాల్సిన రీసెర్చ్ అంతా వేరే ఉన్నింది. ఈ గడిచిన 50 సంవత్సరాలు మనం రీసెర్చ్ ఏదో చేస్తున్నాం, ఎక్కడెక్కడో చేస్తున్నాం. అంటే మనం మన ప్రకృతిలో సహజంగా పెరుగుతున్న పదార్థాలని ఆహారంగా స్వీకరించటం వల్ల మన జీవన శైలిని, మన జీవనంలో చైతన్యాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని వృద్ధి చేసుకోవచ్చు అని ఎటువైపు నుంచి పరిశోధనలు జరగట్లేదు.
ఇది మానవ జాతికి జరిగిన పెద్ద దురంతం. అంటే నో వన్ నీడ్ టు బి దిస్ సిక్. రోగాలు రావచ్చు, రాకూడదని కాదు, కానీ ఇంత భయంకరమైన రోగాలతో మానవ జాతి సతమతం అవ్వాల్సిన అవసరమే లేకుండా ఉన్న స్థితి ఇప్పుడు ఈ దుస్థితిలో ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి మానవ జాతిలో 100కి 20 మంది పిల్లలు బుద్ధిమాంద్యులుగా పుడుతున్నారు. ఎంత భయంకరమైన విషయం ఇది అంటే, దీని గురించి ఆలోచించేదానికి, సదస్సులు నడిచేదానికి ఏ విశ్వవిద్యాలయాలు ముందుకు రావట్లేదు. వై ఐ కీప్ టెల్లింగ్ విశ్వవిద్యాలయాలు అంటే వాళ్ళే నిజంగా ఈ విషయాల్ని చర్చ చేయాల్సి ఉండింది. దీస్ ప్రొఫెసర్స్, దిస్ సో కాల్డ్ సైంటిస్ట్, బట్ దే ఆర్ నాట్ వరీడ్ అబౌట్ దిస్. దే ఆర్ ఆల్ వరీడ్ అబౌట్ సంథింగ్ ఎల్స్. ఎందుకు? వీళ్ళందరికీ జీతాలు ఎవరిస్తున్నారు? ఈ పెద్ద పెద్ద కంపెనీలు. డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో దే ఆర్ ఆల్ కనెక్టెడ్ టు దిస్. ఈ ఒక్క పెద్ద దురంతాన్ని ఎలా తప్పించాలి మనం? ఎందుకంటే మంచి మంచి విషయాలు, ఆరోగ్యకరమైన సూత్రాలు, జీవన క్రమం, ఇవన్నీ పూర్తిగా మూతపడిపోతున్నాయి. ఇది అతి ముఖ్యమైన విషయం. ఇప్పుడు పార్కిన్సన్స్ ఇలా పట్టుకునే దానికి వీలు కాకుండా, అంటే ముద్దను తీసుకొని నోట్లో పెట్టుకునేదానికి వీలు కాకుండా 35 నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకే రోగాలు వస్తున్నాయి. ఎస్పెషలీ జర్మనీ, చైనా, అమెరికా ప్రాంతాల్లో ఈ రోగం ఇంత చిన్న వయసులోనే దాపురిస్తోంది. ఓకే, 80 సంవత్సరాలకు 90 సంవత్సరాలకు చెయ్యి వణుకుతుందంటే పర్వాలేదు. జస్ట్ నేను నిన్న మైసూర్ నుంచి హైదరాబాద్కు వచ్చేదానికి చెన్నై వచ్చి హైదరాబాద్కు ఫ్లైట్లో రావాలి. మైసూర్లో ఎయిర్పోర్ట్ చాలా చిన్నది, అది ఒకటే ఒక ఫ్లైట్ వస్తుంది మైసూర్ టు చెన్నై, చెన్నై టు హైదరాబాద్. అంటే 68 మంది ఉన్నారు అక్కడ. ఆ ఫ్లైట్లో కూర్చునేదానికి 62, 68 మంది. 7:30కి కూర్చున్నాను అక్కడ ఆ ఫ్లైట్ ఏరియాలో. ఒక ఆవిడ, ఒక ఆయన, జస్ట్ 48 to 50 ఇయర్స్ ఉంటాయి ఇద్దరికి. ఫ్లైట్ ఎక్కే ముందు తినాలి, ఏదో తెచ్చుకున్నారు డబ్బాలో. దే ఆర్ నాట్ ఏబుల్ టు పుట్ ఇట్ ఇన్ టు దేర్ మౌత్స్. వణుకుతూ. సో దే టుక్, ఒక్కొక్క ముద్దకు ఏమిటని వాళ్ళు పక్కన వెళ్ళి కూర్చుంటే మాకు పార్కిన్సన్స్ అని చెప్పారు. ఎంత భయంకరమైన విషయం చూడండి. తినేదానికి కాదు, ఇంకా చాలామందికి సంతకం పెడితే ఈ సంతకం నీది కాదు, ఒక నోటరీ సర్టిఫికేట్ తీసుకొని రండి అని అంటే, ఇప్పుడు 100కి 18 మందికి ఈ ప్రాబ్లం ఉందట ఇండియాలో. అంటే ఏమిటి, మీరు డయాబెటీస్ గురించి, క్యాన్సర్ గురించి, దీని గురించి మాట్లాడడం లేదు, ఇదేంటి ఇది చిన్న ప్రాబ్లంలే కదా అని అనుకుంటున్నారు. కానీ దిస్ ఈజ్ ద మోస్ట్ హారిబుల్ ప్రాబ్లం. ఇది ఒకవైపు అయితే, చిన్న పిల్లలు, పుట్టే పిల్లలలో వికారాలు పుట్టుతున్నారు. అంటే కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు, తల నిలవట్లేదు, ఫిట్స్ వస్తున్నాయి, నోట్లో నుంచి జొల్లు వస్తుంది, కళ్ళలో కళ్ళు పెట్టి చూడకుండా ఉండని స్థితి. దీనిలోని వేరే వేరే పేర్లు పెడుతున్నారు. ఆటిజము, స్పెషల్ చిల్డ్రను, డిఫరెంట్లీ ఏబుల్డ్ చిల్డ్రను, మెంటల్లీ రిటార్డెడ్, డిసేబుల్డ్, డిఫరెంట్లీ ఏబుల్డ్. ఇలా మనల్ని మనం మభ్యపెట్టుకుంటున్నాం. ఎందుకు 100కి 20 మంది పిల్లలు ఇలా పుడుతున్నారు అంటే, గర్భం ధరించినప్పుడు, అంటే ఆ వీర్యకణం, ఆ అండాశయం ఆరోగ్యంగా లేకుండా ఉండటం వల్ల ఈ అనాహుతాలు జరుగుతున్నాయి. ఈ పదార్థాలే సరిగ్గా లేకపోవటం వల్ల ఇలా జరుగుతున్నాయి. అంటే మనం గర్భం ధరించే ముందు ఏ విధంగా ఉండాలి, ఈ నరాలు, ఈ కండరాలు, ఈ అంగాలు తయారవుతున్నప్పుడు
పదార్థాలు సరిగ్గా లేకపోవటం వల్ల ఇలా జరుగుతుందని ఎవరూ ఆలోచించట్లేదు. సో ఇలాంటి విషయాలన్నీ ఒకదానికొకటి అంటుకొని ఉన్నాయి. అంటే మనం గడిచిన 40-50 సంవత్సరాల్లో ఆహార ఉత్పాదన క్రమాలు ఈ కంపెనీల చేతుల్లోకి వెళ్ళిపోవటం వల్ల ఈ అనాహుతాలు జరుగుతున్నాయని ఇంకొక కనెక్షన్ మనం చేయాలి. అంటే మనం తింటున్న ఈ వరి బియ్యం, కోడిగుడ్లు, పాలు, చక్కెర, ఈ 5-6 పెద్ద పదార్థాలని తయారు చేసి కేంద్రీకృత వ్యవస్థలో అందరూ ఇదే తినేట్టు చేశారు. మొత్తం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా బియ్యం, గోధుమలు, పాలు, చక్కెర, గుడ్లు, మాంసం, ఇంతకంటే ఇంకేమీ లేదు. ఎవ్రీ వన్ ఇన్ ద వరల్డ్. ఎంతవరకు అంటే బీఆర్ హిల్స్ అని మా మైసూరు దగ్గర కొన్ని ట్రైబల్ విలేజెస్కి వెళ్తే వాళ్ళు కూడాను ఇదే తినాలి. వాళ్ళల్లోనూ ఈ రోగాలు వస్తున్నాయి. సో సింపుల్గా అందరూ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, మనం తింటున్న పదార్థాల వల్లనే ఈ రోగాలన్నీ వస్తున్నాయి అని అందరి మనసుకు మనం చెప్పుకోవాలి. కానీ వ్యవస్థ ఏ విధంగా తయారైంది? మొత్తం ప్రపంచంలో ఉన్న ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళైనా అడగండి మీరు, బీపీ ఎందుకు వస్తుందంటే కొబ్బరి చట్నీ తిన్నందుకు అంటాడు. యు ఆర్ టేకింగ్ కోకోనట్ చట్నీ అందుకే వచ్చింది అన్నాడు. ఎందుకు? వాళ్ళు మన దేశంలో మొత్తం చాలామంది కొబ్బరి చట్నీలు చాలా రోజుల నుంచి తింటున్నాం, పల్లీల చట్నీలు చాలా రోజులు తింటున్నాం. దీనిలో వల్ల మీకు రోగం వచ్చిందని చెప్తే మీరు దాన్ని తినకుండా ఆపు చేస్తారు, వాళ్ళు ఇచ్చిన పదార్థాలని తింటారు. ఓ మీరు వేరుశనగ నూనె తాగటం వల్ల మీకు ఈ రోగం వచ్చింది అని చెప్పారు. ఓ మీరు నువ్వులు తిన్నందుకు ఈ రోగం వచ్చింది అన్నారు. అంటే ఆయా ప్రాంతాల్లో ఆయా నీటి లభ్యతకు, ఆయా వాతావరణ పరిస్థితులకు పెరుగుతున్న పదార్థాలన్నీ మంచివి కావు, మీరు తినకండి, మేము తయారు చేస్తున్నాం ఇక్కడ, గుడ్లు తినండి, పాలు తాగండి, కాఫీలు తినండి, తాగండి, టీలు తాగండి, అప్పుడే మీకు. అంటే అందరూ దీనిల మీద పడి కొనుక్కోవడం మొదలుపెట్టారు. ఎందుకు? అమితాబ్ బచ్చన్లు, తెందుల్కర్లు, షారూఖ్ ఖాన్లు వీళ్ళందరూ వచ్చి ప్రకటనల్లో ఇది మంచిది, అది మంచిది, ఇది తినండి, అది తినండి అని చెప్పి మొత్తం టీవీల్లో ఎక్కడ చూసినా ఇవే. గడిచిన 10-20 సంవత్సరాల నుంచి ఒకరి తర్వాత ఒకరు వచ్చి ప్రకటనలు ఇస్తారు. ఇప్పుడే ఉదయం అక్కడ ఆఫీస్లో కూర్చోంటే బూస్ట్ తెప్పించినా, నేను కాఫీ తాగనంటే బూస్ట్ తెప్పించినా అని అడిగాడు. బూస్ట్ ఇస్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీని వీళ్ళు ప్రకటనలు ఇచ్చారు. సో అందరికీ ఎనర్జీ కావాలి. ఆ బూస్ట్ తాగితే ఎనర్జీ వచ్చేది కాదు కదా, బుద్ధిమాంద్యం వస్తుంది. అది తాగిన 10 నిమిషాలకి మందు మంకం అని ఉంటాం మనం. సో చూసారా ఎంత సింపుల్. ఇవన్నీ ఎవరు ఆలోచించట్లేదు. నో వన్ ఈవెన్ థింక్స్ అబౌట్ ఇట్. అంతెందుకు మీ ఇంటికి ఎవరైనా వస్తే రాత్రి 10 గంటలకు వచ్చిన కాఫీ ఇవ్వనా అని అడుగుతారు. వీఆర్ ఆల్ బ్రెయిన్ వాష్డ్. అంటే అందరికీ ఎందుకు ఇలాంటి చిన్న చిన్న విషయాలు చెప్తున్నానంటే, ఇక్కడి నుంచే మొదలైంది రోగాలు. మీరు రోజు కాఫీలు, టీలు తాగటం వల్ల మీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయింది. ఈ డాక్టర్లు చెప్పట్లేదు, విజ్ఞానులు చెప్పట్లేదు. అండ్ దిస్ ఇస్ వేర్ అవర్ ప్రాబ్లమ్ ఈజ్. ఈ తజ్ఞులు చెప్పాల్సింది చెప్పకుండా ఏదో చెప్తున్నారు. సంథింగ్ దే ఆర్ టాకింగ్. అరే రోగం ఎందుకు వచ్చింది? దీనిల వల్ల వచ్చింది. సో దీన్ని ఆపు చేస్తే కదా రోగానికి ఒక కింది నుంచి తోస్తూ ఉంటే పైనుంచి నువ్వు తడతానంటే ఎంత అవైజ్ఞానికమైపోయింది మన జీవితం. ఆరోగ్య స్థితి పోయి అనారోగ్య స్థితి నెలకొరింది. దాని గురించి పట్టించుకునే నాథుడే లేదు. మనం అనుకుంటున్నాము హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యం వస్తుందని, వాళ్ళేమో ట్యాబ్లెట్లు అమ్మేదానికి అన్నీ రెడీ చేసి కూర్చున్నారు. సో యు ఆర్ ఆల్ థింకింగ్ యు ఆర్ గోయింగ్ టు బి బెటర్, బట్ దే థింకింగ్ ఇన్ ది ట్యాబ్లెట్ని ఎంతవరకు అమ్మాలి, ఎలా చేయాలని వాళ్ళు ప్లాన్లు వేస్తున్నారు. సో డిస్కనెక్ట్ చూసారా?
ఈ మధ్యలో ఈ పేపర్లు, ఈ టీవీలు, వీళ్ళంతా దీనికి దీనికి ఇది అని ప్రకటనలు ఇస్తున్నారు. ఎంత అస్తవ్యస్తం అయిపోయింది చూసారా? సో హౌ డు యూ గెట్ యువర్ హెల్త్ బ్యాక్? అంటే మన గమనము పూర్తిగా వేరే దాని మీద ఉండటం వల్ల ఆ ముఖ్య అంశాన్ని మనం ఎవ్వరూ గమనించలేని స్థితికి వచ్చేసాం. సో 1987లో నేను అమెరికాకి వెళ్ళినప్పుడు 4-5 ఘటనల వల్ల నాకు ఈ విశ్లేషణ నా తలకు వచ్చిందనమాట. చిన్న పాప, 6 సంవత్సరాల పాప ముట్టు కావటం, 32 సంవత్సరాల వయసున్న వాడికి పార్కిన్సన్స్ రోగం అడిగేది. ఇంకొకటి ఆల్జైమర్స్. వాడు 42 సంవత్సరాలకి అప్పుడే 1987లోనే ఆల్జైమర్. అంటే వాడికి జ్ఞాపకం లేదు. నేనెవరో నాకు జ్ఞాపకం ఉండదు. ఐ డోంట్ నో హూ ఐ యామ్. కెన్ యూ బిలీవ్ దిస్ స్టేట్? ఒక అర్ధగంట నాకు తెలియదు, ఎక్కడున్నానో తెలియదు. నాకు తెలిసిన ఇంట్లోనే కూర్చొని ఉంటాను, నేను ఎక్కడున్నానో నాకు తెలియదు. అలా స్థితి, మనోస్థితి 1, 2 గంటలు, 3 గంటలు అయిపోయి మళ్ళీ అన్నట్టుండి జ్ఞాపకం వస్తుంది. అక్కడ పూర్తిగా జ్ఞాపకం పోతే పీడపోతుంది, తెలియకుండా ఉండొచ్చు. బట్ అగైన్ యు ఆర్ గెటింగ్ బ్యాక్. సో ఆ స్థితిలో ఎందుకు వస్తుంది తెలియదు. ఇంత చిన్న వయసులో ఇలాంటి భయంకరమైన రోగాలు ఎందుకు వచ్చాయి? అది సో కాల్డ్ అడ్వాన్స్డ్ స్టేట్. అంటే అన్నీ తెలుసు మాకు, కింది నుంచి పై వరకు, వెంట్రుకల నుంచి గోర్ల వరకు అన్నీ పరీక్షించేసాము, అంతటినీ ఇమేజ్ చేసాము, ఎంఆర్ఐ ఇది అది అంతా పెద్ద పెద్ద హైటెక్. బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు షిట్ ఇన్ ద మార్నింగ్. అమెరికాలో, ఫ్రాన్స్లో సరిగ్గా కక్కస్ చేయరు. దానికి పెద్దగా మళ్ళీ ఫైబర్ ట్యాబ్లెట్ నీళ్ళలో వేసుకొని తాగితే అప్పుడు కొద్దిగా వస్తుంది వాళ్ళకి, ముక్కి. ఇంత భయంకరమైన స్థితిలో ఉన్నారు. వీళ్ళేమిట్రా అడ్వాన్స్డ్ అని నాకు అనిపించింది. ఆడపిల్లలందరూ 9 సంవత్సరాలకే ముట్టయిపోతున్నారు. అప్పటికేనే అతిరేకంగా 6 సంవత్సరాలకు కొంతమంది ఆడపిల్లలు ముట్టవుతున్నారు. ఇదేం అడ్వాన్స్డ్ కంట్రీ రా బాబు అనుకున్నాను నేను. సో ఇలా ప్రతి అడుగునాను నాకు అమెరికాలో ఉన్నప్పుడు వీళ్ళందరూ ఎక్కడో ఉన్నారు పిచ్చోళ్ళు, అండ్ దే ఆర్ కాలింగ్ దెమ్సెల్వ్స్ అడ్వాన్స్డ్. ఇఫ్ దే ఆర్ ఫూల్స్, వీఆర్ స్టూపిడ్. వాళ్ళను అనుకరించడానికి మనము ఆబగా అందరూ బయలుదేరాం, మొత్తం ప్రపంచం అంతా. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద కంక్లూజన్ ఐ గాట్ ఇన్ టు 1987లోనే. కానీ ఈ విషయాల్ని ఎలా చెప్పడం ప్రజలకి? నాకేమో క్లారిటీ వచ్చింది. హూ డు ఐ టెల్? ఎవ్రీవన్ బిలీవ్స్ దట్ ఈస్ రైట్. పాలు తాగద్దండి అంటే వీడు పిచ్చోడెవడో, 1987లో పాలు తాగద్దండి వీడు పిచ్చోడెవడు అనుకున్నాడు. సో హౌ డు ఐ ప్రూవ్ ఇట్? ఎప్పుడైతే ఒక 100 మంది పాలు తాగకుండా ఆరోగ్యంగా ఉంటారో అప్పుడు ఐ కెన్ టెల్. ఎప్పుడైతే 100 మంది ఈ బియ్యం తినకుండా, ఈ రోగం రాకుండా జీవనం చేస్తారో అప్పుడు అవి కెన్ టెల్. ఇంకొక ఆపోజిట్, ఈ రోగాలన్నీ వచ్చాయి, ఈ పదార్థాలని ఆపివేసి ఆయా ప్రాంతాల్లో దొరుకుతున్న పదార్థాలను తినిపించి ఆ రోగం బాగు చేసామనుకోండి, దెన్ ఐ కెన్ టెల్ దిస్ రోగం ఈజ్ బికాజ్ ఆఫ్ దిస్. అంతే కదా? సో ఈ విషయాల్ని ప్రాయోగికంగా సాబీతు చేస్తే అప్పుడు ప్రజలు నమ్ముతారు, లేకపోతే నన్నే పిచ్చోడు అంటారు. అంతే కదా, వెరీ సింపుల్. సో ఇట్ టుక్ మీ 20 సంవత్సరాలు తీసుకున్నాను అన్నమాట. సో దాదాపుగా మనం ఏ పదార్థాలని తింటే మనకు ఆరోగ్యం వెనక్కి వస్తుంది, ఏ రోగాలు, ఇప్పుడు ఎన్ని భయంకరమైన రోగాల పేర్లు పెట్టుకొని ఉన్నాం కదా. సో ఇలా పార్కిన్సన్స్, ఆల్జైమర్సు, క్యాన్సర్, ఇంకా నిన్న జస్ట్ ఒక 3 నెలల క్రితం ఈ మానసిక వికారాలతో స్వెల్లింగ్ ఇది అని, ఎయిడ్స్, HIV, ఆటో ఇమ్యూన్ డిసీజెస్, దానికి ఇంకా అంతు పంతు లేదనమాట.
మొన్న 3 నెలల క్రితం ఒక అబ్బాయి 26 సంవత్సరాలు అబ్బాయి అదేదో పెద్ద చదివేశాడని ఐఐటి ఇది అని వెళ్ళి చివరికి అమెరికాలో ఉండి అదేదో స్వలింగ మూమెంట్ అని అక్కడ చేరి చివరికి హెచ్ఐవి వచ్చేసి వెనక్కి వచ్చాడు. ఇక్కడే ఈ ప్రాంతం అబ్బాయి. హై ఫైవ్, వెరీ ఫాస్ట్, హై క్యారియర్ ఓరియంటెడ్, ఎంత డబ్బులు ఉన్న వాళ్ళే, చాలా డబ్బులు ఉన్న వాళ్ళే. ఈతాకు, సాదాపాకు, తంగెడాకు, గరిక, బిల్వం కషాయాలు తాగించండి. కొర్రలు, అండు కొర్రలు, అరికలు, సామెలు. 3 monthsలో ఇప్పటికి గడిచిన 7 నెలల నుంచి మంచం మీద పడుకున్న అబ్బాయి 3 నెలల తర్వాత హ్యాపీగా ఇప్పుడు కొండలు ఎక్కుతున్నాడు. ప్రతి వారం వెళ్ళి డాక్టర్ల దగ్గర ఇంజక్షన్లు అది తీసుకున్నవాడు 3 నెలల క్రితం వచ్చాడు. నా దగ్గరికి వచ్చిన తర్వాత ఈ ఆహారం, ఈ కషాయాలు తాగటం మొదలుపెట్టిన తర్వాత 3 వారాల తర్వాత ఇంక మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు ఇంతవరకు. ఇట్స్ బీన్ 2.5 months. హి హెస్ నాట్ గాటన్ సిక్. ఇలా ఇంత భయంకరమైన సో కాల్డ్ డిసీజెస్ని ఆయా ప్రాంతాల్లో దొరుకుతున్న కషాయాలు, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలతో దూరం ఉంచుకోవచ్చు. క్యాన్సర్లు చాలామంది పలు రకాలైన క్యాన్సర్, 14 రకాలైన క్యాన్సర్ పట్టి చేశాం. ఈ ఆహారం, ఈ కషాయం, కొన్ని శుద్ధమైన కట్టెగానుగ నూనెలు, ఈ 3 అంశాలు మన దేహానికి కావాల్సినవి ముఖ్యంగా మనం మన చేతుల్లో ఉంచుకుంటే ఆల్మోస్ట్ మీరు పట్టి చేసుకున్న ఆధునిక రోగాలన్నిటి నుంచి మీరు 6 నెలల నుంచి 2 సంవత్సరాల్లో దూరం కావచ్చు. అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే మన ప్రాతిపదిక ఆహారం, ఆరోగ్యం, కృషి, ఈ అన్ని పరిమాణాల్లోనూ మన జీవనం అన్నిటికీ అంటుకొని ఉంది. కానీ ఈ పాశ్చాత్యులు, ఆధునిక విజ్ఞానులు చెప్పుతుందని ఏమిటి? కృషి వేరే, ఆరోగ్యం వేరే, ఆహారం వేరే. సో ఫుడ్ ఇండస్ట్రీ కంట్రోల్స్ ఫుడ్, హెల్త్ ఇండస్ట్రీ కంట్రోల్స్ హెల్త్, అగ్రికల్చర్ ఒకదానికోదాని ఏమి సంబంధం లేదు. వీడు ఎందుకు పెంచుతున్నాడో తెలియదు, వీడు ఏం చేస్తున్నాడో తెలియదు, వాడు చదువుతాడు. చివరికి గబ్బులేచిపోతుంది మనం. వెరీ సింపుల్. బట్ మనం తినే పదార్థాలే మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయని డాక్టర్లు చెప్పటం లేదు, విజ్ఞానులు చెప్పట్లేదు. నేను పెద్దగా పండించేస్తున్నాను, కోట్ల డబ్బులు ఖర్చు పెట్టి డ్యాములు కడతాము, డ్యాముల్లో నీళ్లు తెస్తాము, నీళ్లు కట్టిన తర్వాత ఎరువులు వేయాలి, ఎరువులు తెస్తాము, ఎరువులు వేస్తే క్రిములు, కీటకాలు వస్తున్నాయి, దానికి మందులు వేస్తాము. సీ ద సిస్టమ్, హౌ ఇట్ హెస్ స్లోలీ డెవలప్డ్. ఇంజనీర్లు చాలా గౌరవనీయులు, పెద్ద డ్యాములు కట్టాము. డాక్టర్లు పెద్ద ఇప్పుడు మొత్తం ఒక డాక్టర్ ఎండి కావాలంటే 6 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. 6 crores he has to spend. సో 6 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత డాక్టర్లు మీకు వచ్చి ఫ్రీగా సర్వీస్ చేస్తారో? ఎవరికి ఇస్తున్నాడు ఈ 6 కోట్లు ఈ డాక్టరు? ఈ పెద్ద కాలేజీలకి. ఈ కాలేజీలు ఎవరు పెట్టారు? ఎందుకు అంత డబ్బులు తీసుకుంటున్నారు? ఇవంతా సిస్టంలో బిల్ట్ అయిపోయాయి. నో వన్ హ్యాస్ ఎనీ ఆన్సర్స్. నేను ఈ ప్రశ్నలు అడిగితే ఎవరి దగ్గర సమాధానాలు లేవు. సమ్హౌ థింగ్స్ హ్యావ్ హ్యాపెండ్. అంటే మన సమాధానం ఇక్కడే ఉంది కదా. ద ట్రబుల్ ఈజ్ హియర్, బట్ వీ హ్యావ్ నో ఆన్సర్స్. అంటే మీకు రోగాలు ఇలా ఎందుకు పెరిగిపోతున్నాయి? చిన్నపిల్లల్లో డయాబెటీస్ వస్తుంది. 100కి 6 మందికి డయాబెటీస్ ఇప్పుడు పిల్లలు 10వ సంవత్సరం లోపు. 100కి 20 మంది బుద్ధిమాందే పిల్లలు. పిల్లలు పుట్టడం లేదు అని వచ్చే వాళ్ళ సంఖ్య ఎక్కువైంది పెళ్ళైన తర్వాత. యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ నాట్ ఏబుల్ టు బిగెట్ చిల్డ్రన్. ఒక 50 సంవత్సరాల క్రితం జనాభానే మన ప్రాబ్లం అనుకునేవాళ్ళం.
ఇప్పుడు ఎవరికి పిల్లలు పుట్టడం లేదు, అదంతకదే తగ్గిపోతాం. వైపరీత్యాలు. జర్మనీలో యావరేజ్ ఏజ్ 49, పిల్లలు లేరు అక్కడ. సో ఇలాంటి స్థితులన్నిటికీ కారణం మనం తింటున్న ఆహార పదార్థాలు అని నిగ్గదీసి చెప్పిన నాథుడు ఇంతవరకు ఒక్కడు రావట్లేదు. ఇలా చెప్పేవాళ్ళు లక్షల మంది అయితే కానీ మన ఆరోగ్యం బాగుపడదు. ఎందుకంటే మనం తినే ప్రతి ఒక్క ముద్దకు, చుక్కకు, తాగే చుక్కకు మన ఆరోగ్యం అంటుకొని ఉంది. సో మీరు పాలు తాగుతున్న రోజులో మీ దేహంలోకి ఆరోగ్యం రానే రాదు, గ్యారంటీ. చక్కెర నోట్లోకి పోతున్న రోజులు మీకు ఆరోగ్యం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యు ఆర్ బౌండ్ టు బి సిక్. మీ రోగ నిరోధక శక్తి అలా వెనక్కి వెళ్ళిపోతుంది ఒక్క చెంచా చక్కెర నోట్లోకి వెళ్తుంది. సో మీకు నిజంగా ఆరోగ్యం కావాలంటే చక్కెర తినకుండా కనీసం 6 నెలలు ఉండాలి. మీరు పాలు తాగకుండా కనీసం 6 నెలలు కావాలి. ఈ బియ్యం తినకుండా కనీసం 6 నెలలు కావాలి మీకు. నేను చెప్పేది అర్థమవుతుందా? నేను ఇటువైపు నుంచి చెప్పట్లేదు, మీకు ఇటువైపు నుంచి చెప్తున్నాను. సిరిధాన్యాలు తినండి 6 నెలల్లో బాగవుతుందని చెప్పొచ్చు నేను. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఈజ్ దీనిని తినకుండా ఉండడం. చాలామంది నా లెక్చర్లు విన్న తర్వాత, సార్ సిరిధాన్యాలు తింటున్నాను సార్, కానీ నాకు బాగా కావట్లేదు అంటారు. అది తింటుంటారు, ఇది తింటుంటారు. ఒక పూట తింటున్నాను సార్, 2 పూటలు తింటున్నాను సార్, పొద్దున్న కాఫీ తాగాలి కదా సార్, సామెలు ఇడ్లీలు తిన్నాను సార్, తర్వాత ఒక లోట కాఫీ తాగాను సార్. కన్ఫ్యూజన్ అర్థమవుతుందా? సో ద ప్రాబ్లమ్ ఈజ్ వీ నీడ్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ మేకప్ ఆఫ్ అవర్ మైండ్. ఆ మెంటల్ మేకప్ని మొత్తం మార్చుకోవాలి. ప్రాబ్లం ఏమిటంటే వయోవృద్ధులు, ఈ వయో పౌరులు, యు ఆర్ యూస్డ్ టు సర్టన్ థింగ్స్. వయసు 60 సంవత్సరాలు వచ్చే లోపల మనకు కొన్ని అలవాట్లు వచ్చేసి ఉంటాయి. ఆ అలవాట్ల నుంచి బయటపడటమే రోగము. యాక్చువల్లీ బయట పడకుండా ఉండడమే రోగం. సో అన్లెస్ వీ డూ దిస్ కాన్షియస్లీ వీ కెనాట్ బీ హెల్తీ. అంటే ఎన్ని అంశాలు మీకు విరుద్ధంగా ఉన్నాయో ఆలోచించండి. ఇట్స్ నాట్ జస్ట్ ఏజ్, ఇట్ ఈస్ దట్ యువర్ హ్యాబిట్స్. దాని నుంచి బయటపడితేనే మీకు ఆరోగ్యం అనేది మీ తలలోకి వెళ్ళాలి. ఎస్పెషలీ ఓల్డ్ ఏజ్ పీపుల్ అని ఏం చెప్పుకుంటున్నాం మనము, వాళ్ళకి ముఖ్యంగా శత్రువు అంటే మీ అలవాట్లు. కానీ మనం ఆ అలవాట్ల మీదే జీవనం చేస్తూ వచ్చాం కాబట్టి అబ్బా దీన్ని ఎలా మార్చుకోవాలి అని అనిపిస్తుంది. సో మీరు కాఫీలు తాగకూడదు. బెడ్ కాఫీ నుంచి అలవాటు అయి ఉంటుంది. టిఫిన్ చేసిన వెంటనే ఫస్ట్ కాఫీ ఉంటేనే టిఫిన్, లేకపోతే టిఫినే వద్దు అనే వాళ్ళు ఉన్నారు. సో ఇలాంటివన్నీ చిన్న చిన్న అంశాలు. బట్ దీస్ ఆర్ ద స్మాల్ థింగ్స్ దట్ హ్యావ్ మేనిఫెస్టెడ్ ఇన్ టు బిగ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ద సొసైటీ. ఈ విషయాల్ని అందరూ గట్టిగా మాట్లాడాలి. ప్రతి ఒక్క చోట చర్చలు జరగాలి. ఎందుకంటే మన ప్రజ్ఞలో అనవసరమైన పనికిరాని విషయాలన్నింటినీ నింపుకొని అదే నిజం అనుకొని జీవనం చేస్తున్నాం. నిజంగా కావాల్సింది మనకి ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం మనకు శక్తినివ్వటంతో పాటు ఆ రోజు ప్రతి అంగాన్ని శుద్ధం చేసుకునే శక్తి మనం తినే పదార్థాల్లో అమర్చుకొని ఉండాలి. అలాంటి ఆహార పదార్థాలు, అలాంటి అలవాట్లకి మనం కనీసం 6 నెలలు మార్చుకుంటే నిజమైన ఆరోగ్యం మీ దేహంలో భాసమవుతుంది.